మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% VA మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. తమిళనాడు రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. దాదాపు 7 దశాబ్దాల ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ తమిళగ వెట్రికలగం టీవీకే అధినేత చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 5 రోజుల అనిశ్చితికి తెరదించుతూ విజయ్ను ముఖ్యమంత్రిగా నియమిస్తున్నట్లు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రకటించారు. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై కొన్ని రోజులుగా నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. మ్యాజిక్ ఫిగర్ అయిన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడంతో టీవీకే అధినేత చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ ని ముఖ్యమంత్రిగా గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ నియమించారు. 51 విజయ్ ఈ ఉదయం 10 గంటలకు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు లోక్ భవన్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. మే 13 లోపు అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ఆదేశించారు. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. తమిళనాడులో 70 ఏళ్ల తర్వాత డీఎంకే, అన్నా డీఎంకే ఏతర ప్రభుత్వం కొలువుదీరనుంది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన 4వ తేదీ నుంచి ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది. తమిళనాడులోని 234 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో విజయ్ సారథ్యంలోని టీవీకే 108 స్థానాలు గెలుపొందింది. అయితే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కు 10 సీట్లు తక్కువయ్యాయి. అందుకోసం ఇతర పార్టీలతో టీవీకే అధినేత విజయ్ చర్చలు జరిపారు. తొలుత 5 సభ్యులున్న కాంగ్రెస్, ఆ తర్వాత చెరో 2 ఎమ్మెల్యేలున్న సిపిఐ, సిపిఎంలు మద్దతు ప్రకటించాయి. శనివారం 4 సభ్యులున్న వీసీకే, ఐయుఎంఎల్ కూడా విజయ్కి జైకొట్టాయి. దీంతో టీవీకే బలం 120కి పెరిగింది. అనంతరం కాంగ్రెస్ నేతలతో కలిసి 4వసారి లోక్ భవన్ కెళ్లిన విజయ్ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ తో సమావేశమయ్యారు. టీవీకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తనను ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. 120 మంది ఎమ్మెల్యేల బలం ఉందంటూ కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్ ఇచ్చిన మద్దతు లేఖలను సమర్పించారు. దీంతో సంతృప్తి చెందిన గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతిచ్చారు. విజయ్ ని ముఖ్యమంత్రిగా నియమిస్తూ ఓ లేఖ అందజేశారు. విజయ్కి మద్దతిచ్చిన వాటిలో కాంగ్రెస్ మినహా మిగిలిన అన్ని పార్టీలు బేషరతుగా మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వంలో చేరకుండా బయట నుంచే మద్దతివ్వనున్నట్లు తెలిపాయి. విజయ్ ప్రభుత్వానికి మద్దతు తెలిపినా డీఎంకే కూటమిలోనే కొనసాగుతామని వెల్లడించాయి. కాంగ్రెస్ కు 2 మంత్రి పదవులు, 1 రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.